రైట్, మనము 1.1లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసుకొని స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ 3p ప్లస్లో ఉంటుంది అని చూపించమంటున్నాడు. సో మనం ఏం చేస్తాము, యూక్లిడ్ డివిజన్ లెమ్మా రాసుకున్నాం. ఫస్ట్ అల్గారిథం ఏం చెప్పాడు, యూక్లిడ్స్ ఆర్ అని చెప్పి. నెక్స్ట్ వేర్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 బట్ లెస్ దాన్ b అన్నది ఆయన ప్రపోజ్ చేసిన స్ట్రక్చర్. ఇక్కడ మనము ఏ అనేది ఏం తెలుసు, మనం ఏ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని మన క్వశ్చన్లోనే ఉంది. సో ఏ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నప్పుడు మనకు ఇక్కడ డివిజర్ ఎంత ఉంది, డివిజర్ 3. సో డివిజర్ 3 అయినప్పుడు మనకు రిమైండర్ యొక్క రేంజ్ ఎక్కడ ఉంటుంది అంటే 0కి 3కి రేంజ్లో ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 1 ఆర్ 2. దీస్ ఆర్ ది పాసిబిలిటీస్. ఇప్పుడు వాట్ ఈస్ ద ఏ వాల్యూ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, కేస్ 1. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ వాల్యూ షుడ్ బి 3q. So what you want to find, square of any positive integer. We have to square these numbers. So a square is equal to 3q square. Right? We take 3 as a common factor. ఇక్కడ 3ని ఫ్యాక్టర్గా తీసుకున్నామంటే ఇంకేం మిగులుతుంది మనకు, 3 స్క్వేర్ కాబట్టి ఒక 3 లోపలే ఉంటుంది, 3 స్క్వేర్. రైట్, సో అంటే ఇక్కడ మనకు ఏం మిగులుతా ఉంది, ఈ వాల్యూని ఏమనుకుంటాము అంటే 3q స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p అని అనుకున్నాం. మనకి ఇక్కడ ఏ వేరియబుల్ తీసుకున్నాడు, p అనే వేరియబుల్ తీసుకున్నాడు. మనకి ఏ వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ని వాడుకుంటాం. సో కాబట్టి 3p. నెక్స్ట్ ఇఫ్ r is equal to 1, then a will be 3q plus 1. So squaring on both sides, a square is equal to 3q plus 1 whole square, a plus b whole square. So a square, so that is 3q square plus 2ab plus b square. రైట్, ఇప్పుడు మనము ఇందులో ఈ రెండు టర్మ్స్ని చూస్తే ఈ రెండు టర్మ్స్లోనే మనకి 3 కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో 3ని కామన్ తీసినప్పుడు వాట్ ఇస్ ద వాల్యూ, 3q స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3 కామన్ తీసినప్పుడు 2q, ఇక్కడ 3 కామన్గా లేదు కాబట్టి ఆ టర్మ్ని 1 స్క్వేర్ అంటే 1 అలాగే రాసిస్తాం. సో ఇప్పుడు టర్మ్ మొత్తాన్ని ఏమనుకుంటాము, అగైన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ p అనుకున్నప్పుడు ఏమవుతుంది, 3p ప్లస్ 1. Right? It is of the form 3p plus 1. Next possible case ఎంత ఉంది, r is equal to 2. So a will be 3q plus 2. So squaring on both sides, a square is equal to 3q whole square plus 2 into 3q to 2 plus 2 square, a square plus 2ab plus b square. So we need to check 3 ఇక్కడ మనకు అన్నిట్లో కామన్గా ఉందో లేదో చెక్ చేస్తాం. నెక్స్ట్ నేను ఇలా రాసుకోవచ్చు, 9q స్క్వేర్ ప్లస్ 2 3 సార్ 6 2 సార్ 12q ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎంత 4. కానీ 4ని 4 లాగా రాసుకోకుండా మనం ఏం రాసుకుంటామంటే 3 ప్లస్ 1గా రాసుకుంటాం. ఎందుకు, 3 ఫ్యాక్టర్గా ఇందులో టర్మ్ ఉంది కాబట్టి 3 ప్లస్ 1గా రాసుకుంటే మనకి ఇప్పుడు ఈ 3 టర్మ్స్లో నుంచి 3ని ఫ్యాక్టర్గా కామన్ తీయచ్చు. సో 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ప్లస్ 1 అవుతుంది. సో ఈ టర్మ్ మొత్తాన్ని ఏమనుకుంటాము అంటే 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ p. రైట్, సో ఇది pగా తీసుకున్నప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, 3p ప్లస్ 1. సో ఎనీ పాజిటివ్ ఇంటీజర్, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ will be in the form of 3p or 3p plus 1 or 3p plus 1. సో ఈ రెండు ఫార్మ్స్లోనే ఉంటుందని మనము విత్ ద హెల్ప్ ఆఫ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాని వాడే మనం ఇక్కడ నిరూపించడం జరిగింది. రైట్, ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూస్తున్నాము, యూక్లిడ్ డివిజన్ ఎక్సైజ్ 1.1లో 4th క్వశ్చన్. యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m plus 1 9m plus 8 అని అంటున్నాడు. సో ఫస్ట్ యూక్లిడ్ అల్గారిథం ఏంటి, సో యూక్లిడ్ ప్రపోజ్డ్ అల్గారిథం ఈస్ దిస్. సో వేర్ r is
greater than or equal to 0 but less than p is the Euclid proposed algorithm. So we know that a is any positive integer, a is any positive integer. So a is any positive integer, and so if we compare the structure with it, so we find divisor here is a 9. So if divisor is a 9, so what are the possible values of radius? So what are the possible values of radius? R is equal to 0, 1, 2 and so on 8, up to 8, because it should be less than 9. So less than 9 kabatti ala తీసుకుంటాం. Now so we have to substitute this r values. If r is equal to 0, what will happen? If r is equal to 0, if we substitute, any positive integer will be 9 cube plus 0. So cube of any positive integer, he wants us to cube this positive integer. So if we cube on both sides, so a cube is equal to 9 cube, we will represent this as 981 cube, right? So 9 cube is a 9, I have taken 9 as a factor and the remaining term. So where m is equal to 81 cube, you consider any m value as a 81 cube, it is a variable, right? So 9m. So this a cube of this any positive integer is of the form 9m here. So next go for the, if r is equal to 1, so a is equal to 9 cube plus 1, so cubing on both sides will result a cube is equal to, it will work on a plus b whole cube formula. So a plus b whole cube, so a cube plus 2a square b plus 2a b square plus b cube. That's the term here. So now we have to substitute this. So a cube, which is a 9u whole cube. Next 2a 9 cube, a square, b is nothing but 1. Next 3a b square. Next term plus a b cube. Now we have to find the values. So in every term, in these 3 terms, we are having 9 as a factor because we need to form 9m plus 1 structure here. So we are taking 9 as a common value. So remaining term here will be 9 answer 81 cube plus if we take a for 19, the remaining enta migulutundi akkada 9 3s are 27 q square plus ikkada em migulutundi 9 వెళ్ళిపోయింది కాబట్టి 3q plus 1. So this entire term ni మనం ఇక్కడ m ఎలా అనుకున్నామో ఇక్కడ కూడా దీన్ని m గా అనుకున్నప్పుడు if we take it as a m, so it will convert into the form of 9m plus 1, 9m plus 1 ఫామ్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి 9m plus 1 ఫామ్ లో కూడా ఎనీ పాజిటివ్ ఇంటీజర్, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఉంటుందని మనము చూపించగలిగాము. నెక్స్ట్ if r is equal to 2, so a is equal to 9 cube plus 2, so cubing on both sides, a cube is equal to 9 cube whole cube, a cube plus 3a square b plus 3a b square, last one b cube. So a plus b whole cube formula. So we will check so how many terms are yielding 9 as a factor. 9 in terms లో ఉందో ఫ్యాక్టర్ గా చెక్ చేసుకుంటాం. అండ్ ఈ 3 టర్మ్స్ లోనూ 9 ఫ్యాక్టర్ గా ఉంది కాబట్టి 9 ని మనము కామన్ వాల్యూగా తీసుకున్నప్పుడు if you take off 9 as common value, so remaining is 27. Next 19 with that, so plus 27
7, so 54, because 1 9 will be 9, 3s are 27, 27 2s are 54 q square. Next 1 9 is taken off, so 2 3s are 6, so 2 4s are, there will be 4 3s are 12 q, we have taken off this 9. So next the remaining term is 8. So which is, we consider this whole term as a m, the whole expression as a m. It will converted into in form of 9m plus 8, 9m plus 8 form like వచ్చేసింది. If we take r is equal to 2 అయినప్పుడు, so we continue this. If r is equal to 3, so what will happen? If r is equal to 3, a is equal to 9 cube plus 3. If we apply cube on both sides, a cube is equal to 9 cube whole cube plus 3 9 cube square into 3 plus 3 9 cube into 3 square, last 3 cube, a plus b whole cube. So if you take off 9 as a factor, how many terms are having 9 as a factor? Any terms ki find factor ga చూస్తాం. ఈ టర్మ్ లో 9 ఉంది, ఈ టర్మ్ లో కూడా 9 ఉంది, ఈ టర్మ్ లో కూడా మనకి 9 ఫ్యాక్టర్ గా ఉంది, ఇక్కడ కూడా మనకి 9 ఫ్యాక్టర్ గా వస్తుంది. ఎందుకు? 3 3s are 9, ఒక 3 into 3 ఇంకో 3 మిగులుతుంది, 3 3s are 9, 9 3s are 27, 27 కూడా 9 కు ఫ్యాక్టర్ గా ఉంది. కాబట్టి ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ మనకు వచ్చే ఎంటైర్ ఎక్స్ప్రెషన్ కూడా m అనుకుంటాం, ఎందుకంటే ప్రతి టర్మ్లోనూ మనకి 9 ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఇట్ విల్ రిజల్ట్ యాజ్ 9m. ఇప్పుడు మనము ఫర్దర్గా ఇప్పుడు ఎంతవరకు చూసాము? 0 నుంచి 3 వరకు చూసాము. 4 5 6 7 8 వరకు మనం చెక్ చేసినా కూడా విల్ గెట్ ద సేమ్ 3 పాసిబుల్ ఆన్సర్స్ మాత్రమే వస్తాయి. వాట్ ఇస్ ద ఫస్ట్ పాసిబుల్ ఆన్సర్? సో 9m. సెకండ్ పాసిబుల్ ఆన్సర్ 9m plus 1. నెక్స్ట్ 9m plus 8. మళ్ళీ మనకు రివర్స్లో మళ్ళీ 9m కాడికి వస్తాం. సో దిస్ ఈస్ ది పాసిబుల్ values for cube of any positive integer అని మనం with the help of Euclid's division lemma ని వాడుకొని చెప్పగలిగాం. రైట్. సో సింపుల్ కరెక్షన్ ఇస్ 3. ఓకే. రైట్. సో ఎంటైర్ వాల్యూస్ ఓకే క్లియర్. రైట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1లో లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూద్దాం. షో దట్ 1 and only 1 out of n, n plus 2, n plus 4 is divisible by 3 where n is any positive integer. సో మనకి పాజిటివ్ ఇంటీజర్ అనేది ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇక్కడ ఇంతకుముందు మనం ఏ తీసుకుంటామని ఇక్కడ ఏమంటున్నాడు? n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో n పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు యూక్లిడ్స్ ఫార్ములా ఏమవుతుంది? ఏ బదులు n సబ్స్టిట్యూట్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. సో ఇక్కడ 3 ఏంటి? ఈజ్ డివిజబుల్ బై 3 అంటున్నాడు. డివిజబుల్ బై 3 అంటే 3 అనేది డివిజర్. సో ఇక్కడ మనకి b అనేది డివిజర్గా ఉంది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ మనకు కండిషన్ తెలుసు. సో మనకి రిమైండర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే bకి లెస్ దాన్, డివిజర్కి లెస్ దాన్లో ఉంటుంది కాబట్టి మనకి రిమైండర్. సో r వాల్యూస్ పాసిబిలిటీ 0 ఆర్ 1 ఆర్ 2 ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ కేస్ 1 ఏంటి? ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ తెలుసు, b ఈజ్ 3 q ప్లస్ r వాల్యూ 0 కాబట్టి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ టర్మ్ 3తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు. ఎందుకు? ఇక్కడ 3 అనేది ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజబుల్ బై 3. సో ఏం రాస్తాము? డివిజబుల్ బై 3. ఎందుకు? 3 అనేది ఫ్యాక్టర్గా ఉంది, డివిజబుల్ ఈజీగా అయిపోతుంది అనే విషయం తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇంకా చెక్ చేయమంటున్నాడు. n చెక్ చేసాము, ఈసారి n ప్లస్ 2 చెక్ చేస్తాం. ఇప్పుడు బోత్ సైడ్స్ మనము ప్లస్ 2 యాడ్ చేస్తాం, q ప్లస్ 2. సో ఇప్పుడు n ప్లస్ 2 వాల్యూకి వచ్చింది. ఇక్కడ 3కి ఈ ఫస్ట్ టర్మ్కి 3 ఫ్యాక్టర్గా ఉంది కానీ సెకండ్ టర్మ్లో 3 ఫ్యాక్టర్గా లేదు, అంటే 3ని కామన్ తీయలేం కాబట్టి నాట్ డివిజబుల్ బై 3.
ఇది డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఈసారి n ప్లస్ 4, ఇప్పుడు ఈ సైడ్ 4 అయితే ఈ సైడ్ కూడా 4 యాడ్ చేసుకుంటాం, 3q ప్లస్ 4. ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి, ఇక్కడ 3 కామన్గా తీయాలి అంటే 3q ప్లస్ 1, బయట కూడా ప్లస్ 1, ఎందుకంటే 4ని 3 ప్లస్ 1గా రాసుకుంటే ఇలా వస్తుంది. సో మనకి ఇక్కడ 3 ఫ్యాక్టర్గా లేదు కాబట్టి నాట్ డివిజబుల్ బై 3. సో ఇక్కడ ఓన్లీ మనకి ఇచ్చిన 3లో ఓన్లీ 1 టర్మ్ అంటే n అనేది మాత్రమే ఇక్కడ 3తో డివిజబుల్ అవుతున్న విషయం తెలుస్తుంది. అదే మనం అడిగాడు 1 అండ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n ప్లస్ 2 n ప్లస్ 3 అనేది డివిజబుల్ అవుతున్న విషయం తెలుస్తుంది. ఇక్కడ ఓన్లీ 1. నెక్స్ట్ కేస్ 2. సో కేస్ 2 ఏంటి, వెన్ r ఈజ్ ఈక్వల్ టు 1. r 1 అయితే ఇప్పుడు n వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1గా రాసుకుంటాం. ఇది ఇక్కడ ఈ రెండు చూస్తే ఈ రెండు టర్మ్స్లోనూ 3 అనేది ఫ్యాక్టర్గా లేదు. ఇక్కడ 3 ఫ్యాక్టర్గా ఉంది కానీ ఇక్కడ 3 ఫ్యాక్టర్గా లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాసేయచ్చు డైరెక్ట్గా, n ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ కేసు n ప్లస్ 2, బోత్ సైడ్స్ ప్లస్ 2 యాడ్ చేసుకుంటే 3q ప్లస్ 1 ప్లస్ 2. ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు 3q ప్లస్ 3. ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో 3 అనేది ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి 3 కామన్ తీసినప్పుడు 3 ప్లస్ 1 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది డివిజిబుల్ బై 3. సో డివిజబుల్ బై 3 ఈ టర్ము సెకండ్ టర్మ్ ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి, n ప్లస్ 4, బోత్ సైడ్స్ 4 యాడ్ చేస్తే q ప్లస్ 1 ప్లస్ 4. అప్పుడు ఏమవుతుంది, సో q ప్లస్ 5. సో ఇక్కడ 3 ఫ్యాక్టర్గా లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3 రాసేస్తాం. సో ఇక్కడ ఈ 3 కేసెస్లోను n ప్లస్ 1 n ప్లస్ 2 n ప్లస్ 4, n ప్లస్ 2 n ప్లస్ 4లో ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1. ఇక్కడ ఏంటి ఆ 1 అనేది n ప్లస్ 2. ఫస్ట్ కేసులో ఓన్లీ n. నెక్స్ట్ లాస్ట్ కేస్, కేస్ 3. కేస్ 3 ఏం చెప్తున్నా, వెన్ r ఈజ్ ఈక్వల్ టు 2. సో r ఈజ్ ఈక్వల్ టు ఇది n వాల్యూ, n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1, 3q ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2గా వస్తుంది. సో ఇప్పుడు ఈ టర్మ్లో 3 ఫ్యాక్టర్గా ఉంది, ఈ టర్మ్లో 3 ఫ్యాక్టర్గా లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, నాట్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ n ప్లస్ 2, బోత్ సైడ్స్ 2 యాడ్ చేసుకుంటున్నాం, q2 ప్లస్ 2. ఎందుకు, ఇక్కడ ప్లస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రావాలి కాబట్టి. సో ఎంత వస్తుంది అప్పుడు 3q ప్లస్ 4. 4 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి 3 ఫ్యాక్టర్గా లేదు కాబట్టి ఇది కూడా 3తో డివిజబుల్ కాదు, నాట్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ n ప్లస్ ఈసారి ఏంటి 4 కాబట్టి బోత్ సైడ్స్ 4 యాడ్ చేస్తాం, 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 ప్లస్ 4 విచ్ గివ్స్ 3q ప్లస్ 6. సో 6కి 3 ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని 3q ప్లస్ 2గా రాసుకోవచ్చు. సో మొత్తం టర్మ్కి 3 అనేది ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఇది డివిజబుల్ బై 3 అవుతుంది, ఖచ్చితంగా ఇది డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ థర్డ్ టర్మ్ డివిజబుల్ అయింది, ఇక్కడ సెకండ్ టర్మ్ డివిజబుల్ అయింది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ డివిజబుల్. కానీ ఈచ్ కేసులో ఇచ్చిన 3 వాల్యూస్లో ఒకటి మాత్రమే డివిజబుల్ అవుతుంది. సో అందే రాశాడు 1 అండ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n ఆర్ n ప్లస్ 2 ఆర్ n ప్లస్ 4 ఈజ్ డివిజబుల్ బై 3.